శుభోదయం. ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి సంఖ్యాకాండము 2వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును చేసిరి. అట్లు వారు తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తన తన ధ్వజమును బట్టి దిగుచూ సాగుచూ నుండిరి. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, 40 సంవత్సరాల అరణ్య యాత్రలో ఇశ్రాయేలు ప్రజలు అవలంబించిన పద్ధతి ఈనాడు మనకు చక్కని సాదృశ్య పాఠం. వారు ఐగుప్తును విడిచారు, కనానుకు బయలుదేరారు, అరణ్యంలో నడిచారు. దేవుడు చూపిన విధానంగా వారు కనానును స్వాధీనపరుచుకున్నారు. ఈ లోకమనే ఐగుప్తును విడిచి ఈ లోకంలో అరణ్య ప్రయాణం చేసిన ఇశ్రాయేలీల వలె మనం కూడా ప్రయాణించి పరమకనానుకు చేరి యుగయుగాలు పరమతండ్రితో ఉండబోతూ ఉన్నాం. ఇది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మార్గం. ప్రియమిత్రులారా, ఈ ఆధ్యాత్మిక యాత్రలో మనం క్షేమంగా సాగి వెళ్ళిపోవాలి అంటే ఇశ్రాయేలు ప్రజలు అవలంబించిన పద్ధతి మనం తప్పకుండా అవలంబించాలి. మోషే ద్వారా దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞలన్నీ ఇశ్రాయేలు ప్రజలు తూచా తప్పకుండా పాటించడానికి ఇష్టపడ్డారు. దేవుడు తన సేవకుని నోట నుండి పలికించిన మాట మీద లక్ష్యముంచారు గనుకనే క్షేమంగా నడిచి సాగగలిగారు. కోరహు, అభిరాము, దాతాను వారి బృందమంతా మోషే మీద తిరుగుబాటు చేశారు. వారే కాదు, ఇంకా చాలా మంది పలుమార్లు మోషే మీద దేవుడు ఏర్పాటు చేసి పంపిన సేవకుని మీద తిరుగుబాటు చేయడాన్ని బట్టే వారి యాత్ర మధ్యలోనే ముగిసిపోయింది. ఈనాడు నీ ఆత్మీయ జీవిత యాత్ర క్షేమముగా ఉండాలి అంటే దేవుని మీద నమ్మకం ఉంచాలి. దేవుడు పంపిన సేవకుని మాట వినడం నేర్చుకోవాలి. యెహోవాను నమ్ముకొనుడి, ఆయన ప్రవక్తలను నమ్ముకొనండి, అప్పుడు మీరు కృతార్థులవుతారు అని లేఖనం స్పష్టంగా హెచ్చరిస్తూ ఉంది. ప్రియమిత్రులారా, దేవుడు మాకు అవసరం, కానీ దేవుడు పంపిన సేవకుడు మాకు అక్కర్లేదు అనడం ఎంత విచిత్రమైన వైఖరి! ఇది చేజేతులారా నష్టాన్ని కొని తెచ్చుకోవడమే గాని ఇది క్షేమకరమైనటువంటిది కాదు. ఆరోగ్యవంతమైన క్రైస్తవ జీవితం ఏదైనా ఉంది అంటే దేవునికి లోబడాలి, దేవుడు పంపిన సేవకునికి కూడా లోబడాలి. తమ తమ వంశముల చొప్పున తమ తమ పితరుల కుటుంబముల చొప్పున ప్రతివాడు తన తన ధ్వజమును బట్టి దిగుచూ సాగుచూ ఉన్నారు. మోషే ద్వారా దేవుడు ఎలా ఆజ్ఞాపించాడో అలాగే చేశారు. ఎవరిష్టానుసారంగా వారు బయలుదేరలేదు, మందలాగా వాళ్ళు పరుగెత్తలేదు. క్రమము కలిగిన సైన్యముగా, టెక్కములెత్తిన సైన్యముగా వారు సాగుతూ వెళ్ళారు. ప్రియమిత్రులారా, నీపైన నాయకునిగా ఉన్నవారికి లోబడడం అది దేవుని కట్టడ, దేవుని శాసనం. అలా లోబడిన నాడే నీ మార్గము క్షేమంగా ఉంటుంది, నీ యాత్ర సురక్షితమవుతుంది. దేవుని సన్నిధిలో విధేయులమై దేవుడు పంపిన సేవకునికి లోబడి ఉండి కడవరకు యాత్ర చేద్దాం, కనానుకు చేరదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.